सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నిన్నటి పాఠం మీద సందేహాలు ఉన్నాయండి? అస్తు. నిన్న మనము అభ్యాసం 48 మొదలు పెట్టుకున్నాము. అభ్యాసం 48లో కూడా శబ్దకోశాలు చెప్పుకున్నాము. ఆబ్దాతు వచ్చింది, ముఖ్యంగా ఆప్నోతి, ఆప్నుత, ఆప్నువంతి. అది మొత్తం రాసుకొని చెప్పాను, రాసుకొని ఉంటారు, గ్రూప్లో పెట్టారు అది. ఇప్పుడు మనము వ్యాకరణ అంశాలు చూద్దామండి. రాసుకోండి వ్యాకరణ అంశాలు. వ్యాకరణం హెడ్డింగ్ పెట్టి నీట్గా రాసుకోండి. ఆప్ ధాతు, ఇంకోటి కర్మధారయ, కర్మధారయ కామ ద్విగు సమాస. రెండు సమాసాల గురించి ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. కర్మధారయ కామ ద్విగు సమాస, ఇవి మనం చెప్పుకోబోయే వ్యాకరణ అంశాలు. బ్రాకెట్లో పెట్టుకోండి, నీట్గా రాసుకోండి. ఆప్ అంటే ఆప్ ధాతు అని అర్థము. కర్మధారయ కామ ద్విగు సమాస, కర్మధారయ కామ ద్విగు సమాస. ఓకే, బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు నియమం 159. నియమం 159. నియమం 159. నియమం 159 నీట్గా రాసుకోండి. మొట్టమొదటిగా సూత్రం చెప్తున్నారు ఇక్కడ, రాసుకోండి. తత్పురుషః, తత్పురుషః సమానాధికరణః, తత్పురుషః సమానాధికరణః కర్మధారయః, తత్పురుషః సమానాధికరణః కర్మధారయః, తత్పురుషః సమానాధికరణః కర్మధారయః. తత్పురుషః సమానాధికరణః కర్మధారయః. ఇది సూత్రం అండి, బ్రాకెట్లో పెట్టుకోండి. ఇప్పుడు దీని యొక్క తాత్పర్యం ఏంటో చూడండి. విశేషణం రాసుకోండి. విశేషణము, విశేషణము మరియు విశేషణము మరియు విశేష్యములకు, విశేష్యములకు, విశేషణము మరియు విశేష్యములకు, విశేష్యములకు, విశేషణము మరియు విశేష్యములకు ఏదైతే సమాసం జరుగుతుందో, విశేషణము మరియు విశేష్యములకు ఏదైతే సమాసం జరుగుతుందో, ఏదైతే సమాసం జరుగుతుందో దానిని కర్మధారయ సమాసం అంటాము. దానిని కర్మధారయ సమాసం అంటాము. దానిని కర్మధారయ సమాసం అంటాము. విశేషణము మరియు విశేష్యములకు ఏదైతే సమాసం జరుగుతుందో దానినే కర్మధారయ సమాసం అంటాం. ఇది ఒకటి గుర్తించాలి. విశేష్యము విశేషణం ఎక్కడ సమాసం జరిగిందో ఖచ్చితంగా అది కర్మధారయ సమాసం అయి ఉంటుంది, ఐడెంటిఫై చేసుకోవాలి మనం. ఎగ్జాంపుల్స్ మనకు తెలుస్తుంది. ఇక్కడ ఈ సమాసంలో, ఇక్కడ అంటే ఈ సమాసంలో, ఈ సమాసంలో విశేషణ శబ్దము, ఈ సమాసంలో విశేషణ శబ్దము ఇక్కడ ఈ సమాసంలో
విశేషణ శబ్దం ముందు ఉంటుంది, అంటే పూర్వపదంలో ఉంటుంది. విశేషణ శబ్దము పూర్వపదంలో ఉంటుంది, పూర్వపదంలో ఉంటుంది. విశేషణ శబ్దం అండి. ఈ సమాసంలో విశేషణ శబ్దం పూర్వపదంలో ఉంటుంది, అంటే ముందు ఉంటుంది, పూర్వపదంలో ఉంటుంది. విశేష్యము ఉత్తర పదంలో ఉంటుంది. విశేష్యము ఉత్తర పదంలో ఉంటుంది. ఇంకా ఈ సమాసంలో పూర్వపదంలో ఉత్తర పదంలో ఒకే విభక్తి ఉంటుంది. ఇంకా ఈ సమాసంలో పూర్వపదంలో ఉత్తర పదంలో ఒకే విభక్తి ఉంటుంది. ఇది ఒకటి విశిష్టమైనది. మామూలుగా మనకు అన్య సమాసాల్లో పూర్వపదంలో ఒక విభక్తి ఉండొచ్చు, తర్వాత ఉత్తర పదంలో ఇంకో విభక్తి ఉండొచ్చు. ఇక్కడ అలా కాదు, రెండిట్లలో ఒకే విభక్తి ఉంటుందన్నమాట. ఇందులో ఈ కర్మధార సమాసంలో, ఇంకా ఈ కర్మధారయ సమాసంలో పూర్వపదంలో మరియు ఉత్తర పదంలో ఒకే విభక్తి ఉంటుంది. అది ఏదైనా కావచ్చు, ప్రథమ కావచ్చు, ద్వితీయ కావచ్చు, తృతీయ కావచ్చు, ఏదైనా ఉంది. ఏకవచనం, ద్వివచనం, బహువచనం, ఏది ఉంటే అది ఒకే రెండిట్లో సమానంగా ఉంటుంది. అందుకే పూర్వపదంలో ఉత్తర పదంలో ఒకే విభక్తి ఉంటుంది. ఇది మనకు కర్మధార సమాసానికి ఐడెంటిఫై చేయడానికి కొన్ని లక్షణాలు చెప్పాను. ఏం చెప్పాను? కానీ సమాసం అంటే కనీసం 2 శబ్దాలకు సమాసం, 2 లేదా అంతకన్నా ఎక్కువ శబ్దాలు సమానం, 2 లేదా అంతకన్నా ఎక్కువ శబ్దాలకు సమాసం అవుతుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఆ 2 లేదా 3 శబ్దాలు ఉండాలి? విశేషణము మరియు విశేష శబ్దాలకే ఉండాలి. అలా ఉంటే దానికి కర్మధార సమాసం అని చెప్పాము. విశేషణము మరియు విశేష శబ్దాలు ఉంటేనే ఎక్కడైతే సమాసం జరుగుతుందో వాటిని కర్మధార సమాసం అని ఐడెంటిఫై చేసుకోవాలి. ఇంకా ఈ కర్మధార సమాసంలో పూర్వపదం అనేది విశేషణం ఉంటుంది, ఉత్తర పదము విశేష్యము ఉంటుంది. ఇంకా ఈ సమాసంలో 2 పదాలు పూర్వపదం ఉత్తర పదము ఒకే విభక్తిలో ఉంటాయి. ఇది మనకు దీని యొక్క తాత్పర్యం చెప్పారు. ఇప్పుడు దీని ఎగ్జాంపుల్ చూద్దాం, స్పష్టమవుతుంది. రాసుకోండి ఎగ్జాంపుల్. ఉదాహరణ: నీలం కమలం. నీలం ప్లస్ కమలం. చూడండి, నీలంలో ఏంది? ఇక్కడ నీలం అనేది ప్రథమ విభక్తి ఏకవచనం, కమలం అనేది ప్రథమ విభక్తి ఏకవచనం. నీలం కమలం. నీలం అనేది నీల కమలం. నీల అనేది విశేషణం. చెప్పా, విశేషణం ముందు పదంలో ఉంటుంది, విశేషం తర్వాత పదంలో ఉంటుంది. కమలం, నీల కమలం. నీల అనేది ఎవరికి సంకేతిస్తుంది? కమల పుష్పాన్ని సంకేతిస్తుంది. కాబట్టి కమల విశేష్యం అయిపోయింది. విశేషణాలు ఎల్లప్పుడూ విశేష్యాన్ని సంకేతించడం కోసమే వస్తాయి. విశేషణం ఎల్లప్పుడూ విశేష్యాన్ని ద్యోతిస్తుంది, విశేషాన్ని సంకేతిస్తుంది. నీల కమలం అని చెప్తాం. నీలము కమలం. అందుకే నీలంలో కమలంలో ఒకే విభక్తి ఉంది. దీనికి కల్పితం అయిపోయింది. నీలం కమలం = నీల కమలం. ఓకే. అదేవిధంగా నీలం ప్లస్ ఉత్పలం. ఇది కూడా నీల ఉత్పలం. నీలం ప్లస్ ఉత్పలం. నీలోత్పలం. నీలం ప్లస్ ఉత్పలం, నీలోత్పలం. నీలం ప్లస్ ఉత్పలం, నీలోత్పలం. నెక్స్ట్ కృష్ణ ప్లస్ సర్ప. అంటే నల్ల పాము. నల్ల అనే దాన్ని కృష్ణ శబ్దంతో మనం సంకేతిస్తాము. కృష్ణ సర్ప. ఇక్కడ కృష్ణ విశేషణం, సర్ప విశేష్యం. కృష్ణ సర్ప = కృష్ణ సర్ప. దీంట్లో మీరు ఎలా విడగొట్టుకుంటే ఇది లౌకిక విగ్రహం. నీలం ప్లస్ ఉత్పలం అనేది, నీలం ప్లస్ కమలం అనేది. ఇక్కడ అలౌకిక విగ్రహం ఎలా ఉంటుంది? నీలాసు కమలాసు అలా పెట్టుకోవాలి. నీలాసు కమలాసు. ఇప్పుడు ఈ సమాసం చేసిన తర్వాత వాటిలో ఉండే విభక్తికి లోపిస్తుంది. అంటే 2 సులు తీసేస్తాం. సు ప్రత్యయం తీసేస్తే అప్పుడు నీల కమలం మిగిలింది. పక్కన అమ్ము తెచ్చుకుంటే నీల కమలం అయిపోయింది నపుంసకలింగంలో. అదేవిధంగా అన్నిటికీ నీలం ప్లస్ ఉత్పలంలో నీలాసు ఉత్పలాసు, కృష్ణాసు సర్పాసు, ఈ రకంగా చూసుకోవాలి. ఓకేనా? ఆ సమాసం చేసిన తర్వాత ఆ మధ్యలో అలౌకిక విగ్రహం పెట్టుకున్న తర్వాత ఆ మధ్యలో ఉన్నటువంటి
విభక్తులు లోపిస్తాయి. లోపించే ఏదైతే ఉందో కలిపి రాయడం. కలిపి రాసినప్పుడు అంతిమంలో అం తెచ్చుకుంటే నపుంసకలింగంలో నీలకమలం, నీలోత్పలం, కృష్ణ సర్ప. ఇక్కడ మనకు కృష్ణ సర్ప సు తెచ్చుకుంటే సుకు విసర్గం అవుతుంది. ఓకే అండి. మహాంచ అసౌ దేవశ్చ. మహాంచ అసౌ దేవ రాయండి. మహాంచ అసౌ దేవ. మహాన్ అతనే, ఆ దేవుడు కూడా అతనే. మహాన్ శబ్దం విశేషణం, దేవ విశేష్యము. మహాంచ అసౌ దేవ. మహాంచ అసౌ దేవ. మహాదేవ. మహాంచ అసౌ దేవ మహాదేవ. చూడు, మనకు అన్ని విశేషణము విశేషాలే కనిపిస్తున్నాయి ఇక్కడ. విశేషణం విశేషాలకు మాత్రం ఇక్కడ సమాసం చేసుకుంటున్నాం. అందుకే కర్మధార సమాసం అంటాం. నెక్స్ట్ రాసుకున్నాం మహాంచ అసౌ ఆత్మ. మహాన్ చ అసౌ ఆత్మ. మహాన్ చ అసౌ ఆత్మ. మహాన్ చ అసౌ ఆత్మ is equal to మహాత్మా. మహాత్మా. మహాంచ అసౌ ఆత్మ మహాత్మా. ఓకే అండి. అంటే ఇక్కడ మహాన్ విశేషణము, ఆత్మ విశేషం. ఇక్కడ విశేషణము విశేష్యానికి సమాసం అయిపోయింది. మహానతనే, ఆత్మ కూడా అదే, మహాత్మ. ఇవి మనకు కొన్ని ఎగ్జాంపుల్ చూపించుకున్నామండి. దీన్ని ఆధారం చేసుకుని మనం అన్ని ఇలాగే ఐడెంటిఫై చేసుకోవాలి. కర్మధార సమాసం ఈ రకంగా ఉంటుందని చెప్పి. నెక్స్ట్ దీంట్లో ఒకటో పాయింట్ కింద రాసుకుని ఇంకా కొన్ని వేరే విధంగా ఏ రకంగా ఉంటాయి కర్మధార సమాసంలో భిన్న భిన్నంగా ఉండేటువంటి సమాసాలు ఇంకా ఏ రకంగా ఉంటాయి అనేది చూపిస్తున్నాడు. ఒకటో పాయింట్ పెట్టి రాసుకోండి. ఏవ అర్థంలో. ఏవ అర్థంలో ఉదాహరణలు. ఏవ అర్థంలో ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఏవ అర్థంలో ఏవ అంటే ఏమిటి? అంటే పోల్చి చెప్పడం. అలాగా ఉంది. ఏవ అంటే ఏంటి? పోల్చి చెప్పడం. ముఖం ఏవ కమలం. ముఖ కమలం అంటే నీ ముఖం కమల పుష్పం లాగా ఉంది అని ఒక్కోసారి మనము అలా పోల్చి చెప్తూ ఉంటాం, అలా ఉంది అని చెప్పి. సూర్యబింబ, సూర్య ముఖం, నీ ముఖం సూర్యునిలాగా ఉంది. అలా ఏవా అనే అర్థంలో దాన్ని పోల్చి చెప్తాం. పోల్చి చెప్పినప్పుడు ఏవా శబ్దాన్ని ఉపయోగించుకుంటామంట. ఎగ్జాంపుల్ స్పష్టం. ఏవా అర్థంలో ఉదాహరణ రాసుకోండి. ఏవా అర్థంలో అని పెట్టి కింద ఎగ్జాంపుల్ రాసుకోండి. ముఖం ఏవ కమలం. ముఖం ఏవ కమలం. ముఖం ఏవ కమలం. అంటే ముఖం మాత్రం కమలంగా ఉంది, కమల పుష్పం లాగా ఉంది, అన్ని కాదు, మొత్తం కాదు, అన్నిటిగా. ముఖం ఏవ కమలం, ముఖ కమలం. ఒక్కోసారి విగ్రహవాక్యం ఇలా కూడా ఉంటుంది మనకు. అంటే ముఖము విశేషణము, కమలం విశేషం. అంటే ముఖాన్ని కమలంతో పోల్చి చెప్తున్నామట, కమల పుష్పంతో పోల్చి చెప్తున్నామట, అంతే. ముఖము ఏవ కమలం, ముఖ కమలం కలిపితే ముఖ కమలం. ముఖం ఏవ కమలం, ముఖ కమలం. నెక్స్ట్ చరణ ఏవ కమలం, చరణ కమలం. చరణ పంకజం కూడా చెప్పచ్చు కదా మహోదయ? ఇది చెప్పచ్చు, రాసుకోండి. కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు, దాన్ని బట్టి ఎన్నో రాసుకోవచ్చు. చరణ ఏవ కమలం, చరణ కమలం. చరణం ఏవ కమలం, చరణ కమలం. ఇక ఏ వార్థంలో మనకు ఎగ్జాంపుల్ ఈ రకం చూపిస్తున్నామట. నెక్స్ట్ ఇదే విధంగా ముఖం ఏవ చంద్ర. ముఖం ఏవ చంద్ర, ముఖ చంద్ర. ఈ ముఖం చంద్రుడిలాగా ఉంది అంటుంటాం మనం. అచ్చం చంద్రుడిలాగే ఉంది, అలా ఏదో గట్టిగా పోల్చి అచ్చు గుద్దినట్టు చెప్తూ ఉంటాం మనం ఒక్కోసారి. ముఖం ఏవ చంద్ర, ముఖ చంద్ర. నెక్స్ట్
కరకమలం. కరం ఏవ కమలం కరకమలం. కరం అంటే చేతులు. నీ చేతులు కమల్లాగా కమల పుష్పం లాగా ఉన్నాయి. కరం ఏవ అంటే అతిశయోక్తిలో అలంకరించి చెప్పడం అంట అది. ఇది సాహిత్యిక ప్రయోగం. అలాగా అతిశయోక్తిలో చెప్పడం. కరం ఏవ కమలం కరకమలం. కరం ఏవ కలం కరం ఏవ కమలం కరకమలం. గురుజీ చెప్పండి. ఇక్కడ మనం ముఖ చంద్రం అన్నప్పుడు ముఖం ఏవ చంద్రహ అని మళ్ళీ విసర్గ వాడాము. చంద్రం అని చెప్పాలా? రెండు ఒకటే దానిలో ఉండాలి కదా. ముఖం ఏవ చంద్ర రెండు ఒకటే కదా. ముఖం ఏవ చంద్ర రెండు ఒకే విభక్తిలో ఉంటాయని చెప్పాం కదా. అస్తు అస్తు ప్రథమ విభక్తి అస్తు. రెండు ప్రథమ విభక్తి. ముఖం యొక్క నపుంసకలింగంలో ఉంది, చంద్ర పుల్లింగంలో ఉంది. ప్రథమ విభక్తి ఉండాలి, అది ఏ లింగం కాదు. లింగం ఏదైనా పర్వాలేదు. నెక్స్ట్ కరకమలం. కరం ఏవ కమలం కరకమలం. ఓకే. నెక్స్ట్ పాద పద్మం. పాదం ఏవ పద్మం. పాదం నీ పాదలే పద్మాల్లాగా ఉన్నాయి. నీ పాద పద్మములు ఒకసారి స్పర్శించాలని ఉంది అని గురువులు అంటుంటాం. నీ పాద పద్మాలు మా ఇంటికి వచ్చి పవిత్రం చేయాలనుకుంటా. అలాగా పాదం ఏవ పద్మం. పాద పద్మం. ఈ పాదాలే పద్మము లాంటివి. పాదం ఏవ పద్మం పాద పద్మం. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ రాసుకుని నయనం ఏవ కమలం. నయన కమలం. నయనం ఏవ. నయనం అంటే కళ్ళు. ఈ కళ్ళే కమల లాంటి కమల పుష్పాలు లాంటివి. నయనం ఏవ కమలం నయన కమలం. నయనం ఏవ కమలం నయన కమలం. అలా కొన్ని కొన్ని చోట్ల ఇలా కూడా విగ్రహవాక్యం ఉంటుంది. ఓకే. ఏ వార్తల్లో కూడా మనం కర్మధార సమాసం చూసుకోవచ్చు. క్షమ్యత మహోదయ, కరకమలం అన్నప్పుడు కరం అనేది నపుంసకలింగమా, కరహ ఏవ కమలం అని చెప్పాలా అని డౌట్ వస్తుంది. కొన్ని చోట్ల విశేషణ బట్టి 3 లింగాల్లోకి వచ్చేస్తుందండి. కరహ పుల్లింగంలో ఉంది. కరహ అంటే కరహ ఏవ కమలహ కమలం కరకమలం అట్లా కూడా రాసుకోవచ్చండి. కరహ ఏవ కమలం. కొన్ని చోట్ల విశేషాన్ని బట్టి రాసుకుంటాం కదా. ఓకే, ధన్యవాదాలు. అవధారణ పూర్వక కర్మధారణ అట్లా ఒక సందర్భం అట్లా మారుతూ ఉంటాయి. కరహ ఏవ కమలం కరకమలం అలా రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. నెక్స్ట్ ఇవండి నయనం ఏవ కమలం నయన కమలం. ఓకే. ఇవి మనకు ఏ వార్తలు ఎలా ఉంటాయి కొన్ని ఎగ్జాంపుల్ చూపించాడు. నెక్స్ట్ 2వ పాయింట్ పెట్టి రాసుకోండి ఇంట్లోనే. సుందరమైన అర్థంలో ఉదాహరణలు. ఏ వార్తంలో కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాలి. అలాగే సుందరమైన అర్థం, సుందరంగా ఉంది, అందంగా ఉంది, బాగా ఉంది అని చెప్తుంటారా, అలాంటి అర్థంలో ఎలా ఉంటుంది కర్మధార సమాసం యొక్క ఎగ్జాంపుల్స్ రాసుకోండి. సుందరార్థంలో సు ప్రయోగం. సుందరార్థంలో సు ప్రయోగం ఎగ్జాంపుల్ రాసుకోండి. సుందరార్థం సుప్రయోగం. ఇంకా కుత్సితార్థంలో కుప్రయోగం. కును ఉపయోగించాలి ఆయన. సుందరార్థంలో సుప్రయోగాన్ని, కుత్సిత అర్థంలో కుప్రయోగాన్ని ఉపయోగించాలి. సుందరార్థంలో సుప్రయోగాన్ని, కుత్సితార్థంలో కుప్రయోగాన్ని ఉపయోగించాలి. ఓకే, రాసుకో. దీని ఎగ్జాంపుల్ ఇలా ఉంటాయి. సుందరః పురుషః. సుందరః పురుషః ఇది విగ్రహక. సుందరః పురుషః. ఆ సుందరః అని దాన్ని చెప్పడం కోసం సు చెప్పేస్తాం. సుందరః పురుషః ఈజ్ ఈక్వల్ టు సుపురుషః. సుందరార్థంలో సుప్రయోగాన్ని ఉపయోగించాలని చెప్పారు కదా. అదే కుత్సితార్థంలో అయితే కుప్రయోగాన్ని ఉపయోగించాలి. ఓకే, ఇప్పుడు సుందరార్థానికి ఎగ్జాంపుల్ చెప్పండి. సుందరః పురుషః సుపురుషః. నెక్స్ట్ అండి కుత్సితః పురుషః కుపురుష. కుత్సితార్థం వచ్చింది. కుత్సితం అంటే కు రావాలి. కుత్సితః పురుషః కుపురుషః. కుత్సితః పురుషః కుపురుషః. కుత్సితః పురుషః కుపురుషః. నెక్స్ట్ కుత్సితః పుత్రః. కుత్సితః అని చెప్పడానికి కు శబ్దాన్ని ఉపయోగిస్తున్నాం. అది అంటే నిందార్థంలో, నిందించే అర్థంలో. కుత్సితః పుత్రః కుపుత్రః.
కుత్సితః పుత్రః కుపుత్రః కుత్సితః పుత్రః కుపుత్రః. నెక్స్ట్ అండి కుత్సితః నారీ కునారీ కుత్సితః నారీ కునారీ. నెక్స్ట్ కుత్సితః దేశః కుదేశః కుత్సితః దేశః కుదేశః. అలాగే సుందరః దేశ సుదేశ అలా చెప్పుకోవచ్చండి. కుత్సిత సుందర శబ్దం కూడా పెట్టుకోవచ్చు. సుందరః దేశ సుదేశః, సుందరః పురుషః సుపుత్రః. అన్ని ఇప్పుడు మనం చెప్పిన కుత్సితాల్లో సుందర శబ్దాన్ని పెట్టుకొని కూడా అదే విధంగా రాసుకోవచ్చు. సుందరః పురుషః సుపురుషః, సుందరః పుత్రః సుపుత్రః, సుందరః నారి సునారి, సుకవి కుకవి లాగా. సుకవి కుకవి అలాగా. ఓకేనా? ఓకే, ఇలాగ కూడా మనం కర్మధారయ సమాసం చూడవచ్చు. ఓకే, కిం పురుష అంటారు, దానికి ఏం వస్తుందండి? కర్మధారయ సమాసం అని చెప్పి ఐడెంటిఫై చేయాలి మనం. ఏంటండి కిం పురుష అంటారు కదా, దానికి ఏం వస్తుంది? ఏంటండి కిం పురుష? కిం పురుష, పురుషులు. ఏ పురుషుడు అని అర్థం ప్రశ్నవాచకం. కిం పురుష అంటే ఏ పురుషుడు, అంటే ఏ పురుషుడు అంటే ప్రశ్నవాచక అభిప్రాయం యొక్క తాత్పర్యం ఏంటి? అక్కడ కీ పురుష అంటే నిందార్థం చెప్తున్నారా, ఏంటి సామాన్య ప్రశ్నవాచకంలో ఏదైనా అడుగుతున్నారా, సందర్భాన్ని చూడాలి అక్కడ. కిం పురుష అస్సు. ఇది మనకు సుందరార్థంలో సూను కుత్సితార్థంలో కొన్ని ఉపయోగించాలని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాడు. ఇప్పుడు మూడో పాయింట్ కింద రాసుకోండి. ఇవ అర్థంలో, ఇవ అక్కడ పైన మహోదయ ఏవ ఇక్కడ అంటే మహోదయ ఇక్కడ కుత్సిత నారియా కుత్సిత నారియా అంటే నారి స్త్రీలింగ శబ్దం కదా. కుత్సిత నారి స్త్రీలింగం అని, కుత్సిత నారి నారీ కుత్సిత కదా, కుత్సిత కాదు కుత్సిత. కుత్సిత నారి కునారి. కుత్సిత నారి కునారి. అలాగే ఇప్పుడు యువ అర్థంలో, యువ అంటే తుల్యంగా సమానంగా, అక్కడ నిష్ట ముఖం ఏవ కమలం, ముఖ కమలం చెప్పి ముఖమే నీ కమలం ముఖమే నీ కమలం లాంటి అని చెప్పి అక్కడ కొంచెం నిశ్చయంగా చెప్పామట. ఇక్కడ సదృశ్యంగా ఉంది. యువ అనేది సదృశ అర్థం, సమానార్థంలో, తుల్యము అనే అర్థంలో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు. యువ అర్థంలో, యువ అర్థంలో అంటే సదృశ అర్థంలో, సదృశ అర్థంలో యువ శబ్దాన్ని ఉపయోగిస్తాము. యువ శబ్దాన్ని ఉపయోగిస్తాము. రాసుకోండి. సదృశార్థంలో యువ శబ్దాన్ని ఉపయోగిస్తాము లేదా ప్రయోగిస్తాము. ఘన ఇవ శ్యామః, ఘన శ్యామః అంటే ఘన అంటే ఆకాశం, మబ్బులు, ఆకాశం సమానంగా శ్యాముడు ఉన్నాడు. ఘన ఇవ శ్యామః, ఘన శ్యామః, ఘన ఇవ శ్యామః, ఘన శ్యామః దానికి సమానంగానే సదృశ్యంగానే ఉన్నాడు అని చెప్పి పోల్చి చెప్పడం. అక్కడ పైన ఏ వార్త నిశ్చయంగా చెప్పడం అలా ఉంది అని చెప్పి, అది కూడా ఒక పోల్చి చెప్తున్నాను. నిజంగా అలా ఉండదు కానీ అలా ఉందన్నట్టుగా మనం ఒత్తి చెప్తూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ పురుషః, పురుషః, పురుషః వ్యాఘ్ర ఇవ, పురుషః వ్యాఘ్ర ఇవ, పురుషుడు వ్యాఘ్రానికి అంటే పులికి సమానంగా ఉన్నాడు. పులి బిడ్డ అంటుంటాం మనం. అలాగా పురుషః వ్యాఘ్రః ఇవ, పురుషుడు ఎలా ఉన్నాడు? వ్యాఘ్రికి సమానంగా ఉన్నాడు. అంటే వ్యాఘ్రికి పరాక్రమం ఏ విధంగా, పులికి ఏ విధంగా పరాక్రమం ఉంటుంది అలాంటి పరాక్రమాలు పురుషునిలో కూడా ఉన్నాయి. పురుషః వ్యాఘ్ర ఇవ లేదా బాలకః వ్యాఘ్ర ఇవ. అలాగా బాల వ్యాఘ్రః, ఇక్కడ పురుష పెట్టండి, పురుష వ్యాఘ్రః. పురుషః వ్యాఘ్ర ఇవ ఈజ్ ఈక్వల్ టు పురుష వ్యాఘ్రః, పురుష వ్యాఘ్రః. నెక్స్ట్ నరసింహ, నరసింహ నరసింహుడు అంటుంటాం అతడు. నరః సింహ ఇవ, నరః సింహ ఇవ, నరుడు సింహునికి సమానంగా ఉన్నాడు, సింహంలాగా ఉన్నాడు. నరః సింహ ఇవ నరసింహ. అలాగే
నిరిసింహః నిరిసింహః నిరుసింహః నిరుసింహః అలాగే చంద్ర సదృశం ముఖం చంద్రుడికి సమానంగా ముఖం ఉంది ఎవరికైతే చంద్ర సదృశం ముఖం చంద్రముఖం చంద్రుడికి సమానంగా ముఖం చంద్రముఖం అంటాం చంద్ర సదృశ ముఖం చంద్రముఖం సదృశ అంటే ఇవ అని అర్థం ఇక్కడ సదృశ అంటే ఇవ అంటే సమానంగా చంద్ర సదృశం ముఖం చంద్రముఖం చంద్ర సదృశం ముఖం చంద్రముఖి అది మనకు ప్రయోగాన్ని బట్టి స్త్రీలింగం తెచ్చుకుంటాం చంద్ర సదృశం ముఖం చంద్రముఖి చంద్రముఖి చంద్ర సదృశం ముఖం చంద్రముఖి ఇవి ఈ రకంగా మనకు కర్మధార సమాసంలో ఉదాహరణ ఇలా ఉంటే చూసాం సత్పురుష సమానాధికరణ కర్మధార సమానాధికరణ అంటే అన్నిటికీ చూడండి అధికరణ రెండింటికి ఒకటే ఇప్పుడు చంద్రముఖం చంద్రము వేరు ఆ ముఖం వేరేం కాదు ఆ రెండింటికి అధికరణ ఒకే విధంగా అంటే ఒకే దాంట్లో పోల్చి చెప్తున్నాం అంట విశేషము విశేషణ ఎక్కడ ఉంటాయి ఒకే దాంట్లో ఉంటాయి విశేషణము విశేషణం చెప్తున్నా అంటే ఒకే దాంట్లో ఉంటాయి కాబట్టి సమానాధికరణం అంటే రెండింటికి అధికరణం ఒకటే అధికరణం ఒకటి ఉంది కాబట్టి దీన్ని కర్మధార సమాసం అని చెప్పాము అస్తు ఇది నియమం 159లో నియమం 159లో ఉన్నటువంటి కొన్ని కర్మధార సమాసానికి సంబంధించిన ఎగ్జాంపుల్ చెప్పాను ఇప్పుడు రాసుకుంది నియమం 160 నియమం 160 నియమం 160 నియమం 160 కర్మధార సమాసం చెప్పారు ఇక ద్విగు సమాసం చెప్తున్నాడు సంఖ్యా పూర్వో ద్విగు సూత్రం రాసుకోండి నియమం 160లో సంఖ్యా పూర్వో ద్విగు సంఖ్యా పూర్వో ద్విగు సంఖ్యా పూర్వో ద్విగు ఇది కర్మధార సమాసానికి ఉపభేదం అంటనే ఉపభేదం అంటే దాంట్లోనే ఇది కూడా కర్మధార సమాసానికి అంతర్గతంగా వస్తుందని ఉపభేదం అని చెప్పాం రాసుకున్నాం కర్మధార సమాసానికి ఉపభేదము ద్విగు సమాసము కర్మధార సమాసానికి ఉపభేదము సమాసానికి ఉపభేదం కర్మధార సమాసానికి ఉపభేదము ద్విగు సమాసం రాసుకోండి ఎప్పుడైతే కర్మధారయ సమాసంలో ఎందుకు కర్మధారయ సమాసం ఉపభేదం చెప్పాం కదా కాబట్టి ఎప్పుడైతే కర్మధారయ సమాసంలో పూర్వపదం అంటే ప్రథమ శబ్దం పూర్వపదం సంఖ్యావాచక శబ్దం ఉంటే అంటే ప్రథమ శబ్దం సంఖ్యావాచక శబ్దం ఉంటే పూర్వపదం సంఖ్యావాచక శబ్దం ఉంటే దాన్ని ద్విగు సమాసం అంటాము అర్థమైందండి కర్మధార సమాసంలో పూర్వపదం అనేది ఎప్పుడైతే సంఖ్యావాచక శబ్దం ఉన్న సంఖ్య ఉంటే అయిపోయా అది ద్విగు సమాసం అయిపోతుంది దాన్ని ద్విగు సమాసం అంటాం సంఖ్య కనిపిస్తున్న మొట్టమొదటి పదము పూర్వపదం అంటే ప్రథమ పదము దాన్ని ద్విగు సమాసం అంటాము ఓకే అండి ఎప్పుడైతే కర్మధార సమాసంలో ప్రథమ శబ్దం అంటే పూర్వపదము సంఖ్యావాచక శబ్దం ఉంటే దాన్ని ద్విగు సమాసం అంటాము ఇది దీని యొక్క డెఫినేషన్ అందుకే సంఖ్యాపూర్వో ద్విగు సంఖ్యాపూర్వంగా ఉంటే దాన్ని ద్విగు సమాసం అంటాము అది ఎక్కడ
కర్మధార సమాసంలో మాత్రమే, అన్ని సమాసంలో కాదు, కర్మధార సమాసంలో మాత్రమే ఇది వర్తిస్తుంది. ఓకే, రాసుకోండి. ఇది ఎక్కువగా అంటే ఈ సమాసం అంటే ఈ ద్విగు సమాసం. ఇది ఎక్కువగా అంటే ఈ సమాసం ఎక్కువగా సమాహార అర్థంలో ఉంటుంది. సమాహార అంటే సమూహార్థంలో ఉంటుంది. ఈ సమాసం ఎక్కువ ఎలా ఉంటుందంట? సమాహారంలో ఉంటుంది, అంటే సమూహంలో ఉంటుంది. సమూహార్థాన్ని ద్యోతిస్తుంది అర్థం. సమాహార అర్థంలో ఉంటుంది. ఈ సమాసం ఎక్కువగా సమాహార అర్థంలో ఉంటుంది. సమాహారం అంటే ఏమిటి? సమూహం అన్ని ఒకే చోట కలపడం, ఏకత్రీకరణం చేయడం, సమూహంలో చెప్పడం అన్నమాట. అందుకే సమాహారంలో ఉంటుంది అంటే ఏమిటి? సమాహారంలో ఉంటుంది అంటే సమూహంలో ఉంటుంది అని అర్థం, ఎక్కువగా, దాదాపుగా. ఓకే అండి, ఇప్పుడు చూద్దాం ఎగ్జాంపుల్ ఎలా అనేది. సంఖ్యాపూర్వ దిగు అంటే దాని డెఫినేషన్ తెలిసింది కదా. ఇది కర్మధార సమాసం ఉపభేదం అంటాము. ఈ కర్మధార సమాసంలో ఎప్పుడైనా కానీ పూర్వపదం అంటే ప్రథమ పదం అనేది సంఖ్యావాచక శబ్దం ఉంటే దాన్ని దిగు సమాసం అని చెప్పి ఐడెంటిఫై చేస్తాం. ఈ సమాసం ఎక్కువ ఏ అర్థంలో వస్తుందంటే ఎక్కువగా సమూహార్థాన్ని చెప్పడం కోసం వస్తుంది, సమూహార్థంలో ఉంటుంది అని చెప్పాడు ఇక్కడ. అది ఎలాగ చూద్దాం, రాసుకునే మొట్టమొదటి ఎగ్జాంపుల్. త్రయాణం లోకానాం సమాహారః. త్రయాణం లోకానాం సమాహారః. చూడండి, అంటే ఒకటి కన్నా ఎక్కువ ఉంటే అది సమూహంలోకి వచ్చేస్తుంది. 3 లోకాల యొక్క సమూహాన్నే ఇక్కడ చెప్తున్నాడు. త్రయాణం లోకానాం సమాహారః. సమాహారం అంటే చెప్పే సమూహం అని చెప్పాను. అంటే 3 లోకాల యొక్క సమూహాన్ని త్రిలోకం అంటాము. సమూహాలతో వచ్చిందా అంటే ఎక్కువ అని చెప్పడంలో వచ్చింది కదా. త్రయాణం లోకానాం సమాహారః ఈజ్ ఈక్వల్ టు త్రిలోకం. కాబట్టి ఇక్కడ త్రయాణం లోకాన్ని 2 పదాల్లో పూర్వపదం ఏంటి? త్రయాణం అనే సంఖ్య కదా, సంఖ్యావాచక శబ్దం కాబట్టి ఇది దిగు సమాసం అయిపోయింది. త్రిలోకం, త్రయాణం, త్రయం అంటే 3 కదా, త్రిలోకం. సమూహాన్ని ఏకవచనం పెట్టాం, మళ్ళా ఆ సమూహాన్ని నపుంసకలింగం ఏకవచనం పెట్టాం అన్నమాట. త్రయాణం లోకానాం సమాహారః త్రిలోకం అంటే 3 లోకాల యొక్క సమూహాన్ని త్రిలోకం అంటాం. 3 లోకాల యొక్క సమూహాన్ని త్రిలోకం. నెక్స్ట్ అండి, త్రయాణం భువనానాం సమాహారః. త్రయాణం భువనానాం సమాహారః. త్రయాణం భువనానాం సమాహారః. త్రయాణం భువనానాం సమాహారః త్రిభువనం. 3 భువనాల యొక్క సమూహాన్నే త్రిభువనం అంటాం. భువనం అంటే కూడా ఒక లోకానికి సంబంధించిందండి. 3 భువనములు అంటే 3 లోకాన్ని భువనం శబ్దంతో చెప్తాం. త్రయాణం భువనానాం సమాహారః త్రిభువనం. ఓకే, ఇప్పుడు ఇక్కడ సమూహార్థంలో వచ్చింది మనకు. నెక్స్ట్ చతుర్నాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, చతుర్నాం యుగానాం సమాహారః. చతుర్యుగం అంటే 4 యుగాలు కదా. చతుర్నాం యుగానాం సమాహారః చతుర్యుగం. ఇది ఏ యుగం నడుస్తుంది? కలియుగం నడుస్తుంది. సత్యయుగం, ద్వాపర యుగం, త్రేతాయుగం, కలియుగం. ఈ 4 యుగాలు మళ్ళీ అంతం అయిపోతే మళ్ళీ స్టార్ట్ అవుతుందండి. మళ్ళీ సత్యయుగం వస్తుంది. చతుర్నాం యుగానాం సమాహారః చతుర్యుగం. ఇప్పుడు మన సృష్టి యొక్క కాలం ఎక్కడ నడుస్తుందండి? దాదాపుగా 12కి దగ్గరలో ఉన్నామండి మనం. ఒక దినానికి ఎన్ని రోజులు? దినం 12 గంటలు ఉంటాయి కదా. అంటే మధ్యాహ్నం అవుతే ఎంతైతే టైం ఉంటుంది అంత ఈ సృష్టి యొక్క కాలానికి మధ్యాహ్నం అయింది ఇప్పుడు. అంటే మధ్యాహ్నానికి దగ్గరలో ఉన్నాం. అంటే ఇంకా సగం కాలం ఉంది. ఈ సృష్టి ఇప్పుడు అంతరించిపోదు. చిన్న చిన్న ప్రళయాలు జరుగుతుంటాయి, ఖండ ప్రళయాలు అని చెప్తుంటే ఎక్కడగా అది ఇప్పుడు ఆది దైవిక దుఃఖం వచ్చింది కదా, కరోనా అని చెప్పి అట్లా చాలా చిన్న చిన్న ఇప్పుడు మేఘాలు 2-3 కిందట ఉల్కాపాతం కింద పడి లక్షణం చనిపోయారు. అలా కొన్ని దైవిక దుఃఖాలు మధ్య మధ్యలో అక్కడెక్కడ వస్తూ ఉంటాయి. కానీ సృష్టి ఇప్పుడే అంతం కాదండి, ఇంకా సగం యుగం ఉంది. ఇప్పుడు ఈ సృష్టి
ప్రారంభమయ్యి సగం అయిపోయింది, అంటే 12కి దగ్గరలో ఉన్నాం, అంటే అట్లా మధ్యలో ఉందన్నమాట. పూర్తిగా 12 1 గంటకు కూడా రాలేదు, మధ్యలో రాలేదు, దగ్గరలో ఉన్నాం. అంటే 7వ మన్వంతరం నడుస్తుంది. మొత్తం 14 మన్వంతరాలు ఉంటాయి. ఇప్పుడు 7వ మన్వంతరం నడుస్తుంది అన్నమాట. అంటే సగం ఉంది, సగం కాలం ఉంది, ఇంకా సృష్టి యొక్క కాలం సగం ఉంది. అంటే ఈ సగం కాలం ఎన్నిసార్లు జన్మిస్తాం, ఎన్నిసార్లు చనిపోతాం మనకే తెలియదు. ఈ సగం కాలం మనం మోక్షానికి కూడా వెళ్ళిపోవచ్చు. ఇదే విధంగా కంటిన్యూ చేసామంటే విషయం చెప్తున్నాను. ఇంకా ఒకవేళ మన కర్మాన్ని సరిగా లేకుంటే నరకంలో కూడా వెళ్ళిపోవచ్చు. అట్లా ఇది ఎంతమంది ప్రయోగాలు చేస్తూ ఉంటే అంతం అవుతుంది, అంతం కాదండి. ఇది సృష్టి కాలగణన. మనం రోజు సంకల్పాన్ని చెప్తూ ఉంటాం. ఆ సంకల్పాన్ని కొన్ని చోట్ల వెనక ముందు ఉంది, కానీ మొత్తానికైతే ఇంకా సగం యుగం ఇంకా నడుస్తూ ఉంది. ఇంకా సగం యుగం అయిపోయింది, ఇంకా సగం యుగం ఇంకా ఉంది. మన సృష్టి యొక్క యుగం కాలం ఇంకా ఉంది. అస్తు. చతుర్నాం యుగానాం సమాహారః చతుర్యుగం. 4 యుగాల యొక్క సమూహాన్ని చతుర్యుగం అంటాం. నెక్స్ట్ పంచానాం పాత్రానాం సమాహారః పంచపాత్రం. 5 పాత్రల యొక్క సమూహాన్ని పంచపాత్రం అంటాం. పంచానాం పాత్రానాం సమాహారః పంచపాత్రం. పంచానాం పాత్రానాం సమాహారః పంచపాత్రం. ఈ సమాహారార్థంలో సమాసం చేసినప్పుడు, ఈ సమాహారార్థంలో సమాసం ఇవి ఎగ్జాంపుల్స్ అండి, ఓకేనా? పంచానాం పాత్రానాం సమాహారః పంచపాత్రం. ఈ రకంగా ఉంటాయి మనకి. మొట్టమొదటి వాక్యం సంఖ్యావాచక శబ్దం ఉంటుంది, మొట్టమొదటి పదము శబ్దం అనేది. తర్వాత ఏదైనా ఉండొచ్చు, అది మనం తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అలా సంఖ్యావాచక శబ్దం ఉంటే దాన్ని దిగు సమాసం అని చెప్పి ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకే, కింద మరొక పాయింట్ చెప్తున్నాడు, ముందే చెప్పాల్సింది. ఈ సమాసం సమాహారార్థంలో సమాసం, సమాహార అర్థం యొక్క సమాసంలో సమాహారార్థంలో సమాసం అనేది ఏకవచనంలోనే ఉంటుంది. సమాహార అర్థంలో సమాసం ఏకవచనంలోనే ఉంటుంది, ఏకవచనంలోనే ఉంటుంది. అంటే సమూహార్థం ఎప్పుడైనా వచ్చిందనుకోండి, అది సమాసం అనేది ఏకవచనంలో ఉంటుంది ఖచ్చితంగా. సమూహార్థంలో ఎప్పుడు వచ్చినా సమస్త పదం అనేది ఏకవచనంలోనే ఉంటుంది. చూడండి, త్రిలోకం, చతుర్యుగం, ఇంకా త్రిభువనం, ఇవన్నీ సమాహారార్థంలో సమూహార్థంలో మనం చెప్పుకున్నాం. అందుకే అన్ని సమస్త పదం ఏకవచనంలో ఉంది కదా, ఏకవచనంలోనే ఉంటుంది. ఓకేనా, అదే చెప్తున్నాం. సమాహారార్థంలో సమాసం చేసినప్పుడు ఏకవచనమే ఉంటుంది, ఏకవచనంలోనే ఉంటుంది. రాసుకునేది పాయింట్. సమాహారార్థంలో సమస్త పదం అనేది ఏకవచనంలో ఉంటున్నది అండి. సమస్త పదం అంటే సమాసయుక్తం అని, సమాసం చేసిన తర్వాత ఏదైతే పెడుతుందని సమాస పదం, సమస్త పదం లేదంటే సమస్త పదం ఏకవచనంలోనే ఉంటుంది. వేరే వచనం ఉండదు, ఏకవచనంలో ఉంటుంది, వేరే వచనం ఉండదు. ఈ సమాసం అయినప్పుడు ఏకవచనంలోనే ఉంటుంది, ఏకవచనంలో వేరే వచనంలో ఉండదు, వేరే వచనంలో ఉండదు. ఓకే మా. ఇంకా కొన్నిసార్లు సమాసం అయినప్పుడు సమాసమైనప్పుడు నపుంసకలింగం లేదా స్త్రీలింగ శబ్దం కూడా స్త్రీలింగ శబ్దంలో కూడా మారుతుంది. నపుంసకలింగం మరియు స్త్రీలింగ శబ్దంలో కూడా మారుతుంది. నపుంసకలింగం మరియు స్త్రీలింగ శబ్దంలో కూడా మారుతుంది. పుల్లింగం రాదా? వస్తాయండి, కొన్ని చోట్ల వస్తాయి, మనకి చూపించలేదు.
ఓకే అస్తు. సమాసం అయినప్పుడు నపుంసకలింగం మరియు స్త్రీలింగంలో కూడా మారుతుంది. ఓకే, నెక్స్ట్ రాసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అవి ఎలా ఉంటాయి ఎగ్జాంపుల్ రాసుకోండి. ఎగ్జాంపుల్ త్రిలోకం. ఇప్పుడు త్రిలోకం లేక నపుంసకలింగం ఉందా స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని చోట్ల నపుంసకలింగాలు ఉంటాయి, కొన్ని చోట్ల స్త్రీలింగాలు ఉంటాయి, ఇంకా వేరే చోట్ల వేరే విధంగా పుల్లింగం కూడా ఉండొచ్చు. అవి వచ్చినప్పుడు చూద్దాం. త్రిలోకం ఎగ్జాంపుల్ రాసుకోండి. త్రిలోకం, త్రిలోకి, దీన్నే స్త్రీలింగంలోకి మార్చవచ్చు అన్నమాట. దీన్నే స్త్రీలింగంలోకి మార్చవచ్చు, త్రిలోకి. నెక్స్ట్ చతుర్యుగం, చెప్పుకునేదా చతుర్యుగం, దీన్ని చతుర్యుగి. చతుర్యుగి ఇది స్త్రీలింగంలోకి వచ్చిన నపుంసకలింగాన్ని స్త్రీలింగంలోకి మార్చాం, చతుర్యుగి. ఓకే, ఇక్కడ ఇంకోటి విగ్రహవాక్యం రాసుకోండి. శతానాం అబ్దానాం సమాహార. శతాబ్దాలు గడిచిపోయి అంటుంటాం మనం. శతానాం అబ్ద అంటే వర్షములు. శతానాం అబ్దానాం సమాహార, శతాబ్ది అంటాం. ఏ శతాబ్ది నడుస్తుందండి అని అడుగుతూ ఉంటాం కదా మనం, ఏ శతాబ్దంలో ఉన్నాం మనం. అలాగా శతానాం అబ్దానాం సమాహార అంటే వందల వర్షముల యొక్క సమూహాన్ని ఏమంటాం, శతాబ్ది అంటాం. శతానాం అబ్దానాం సమాహార శతాబ్ది. అదేవిధంగా దశవర్షం. దశానాం వర్షానాం సమాహారః దశవర్షం. దశానాం వర్షానాం సమాహారః దశవర్షం. దశానాం వర్షానాం సమాహారః దశవర్షం. అదేవిధంగా దశానాం అబ్దానాం సమాహారః దశాబ్ది. అది శతాబ్ది, దశాబ్ది. అంటే దశానాం అబ్దానాం సమాహారః దశాబ్ది. దశవర్షి రాదా మహోదయ? దశాబ్ది, దశవర్షి కూడా పెట్టుకోవచ్చు. అప్పుడు వర్ష శబ్దం పెట్టిన నపుంసకలింగం అది ప్రయోగం. దశవర్షి, దశవర్షం ఉంటుంది, దశవర్షి ప్రయోగం లేదండి, అందుకే చూపిస్తుంది. దశానాం సమాహారః దశానాం వర్షాణం సమాహార దశవర్షం. దశానాం వర్షాణం సమాహార దశవర్షం. నెక్స్ట్ దశానాం అబ్దానాం సమాహార దశాబ్ది. దశాబ్దాలు గడిచిపోయి అంటామంట, వందల సంవత్సరాలు గడిచిపోయి. అది వందల సంవత్సరాలు గడిచిపోయా ఇలాగే ఉంది అంటుంటాం మనం, ఆ రకంగా. అస్తు అండి, ఇది మనకు సంఖ్య పూర్వో దిగు సమాసం. అంటే కర్మధారయ సమాసానికి ఒక ఉపభేదం దిగు సమాసం. అది సమూహార్థంలో ఎక్కువగా ఉంటుంది. వాటి యొక్క ప్రయోగాలు ఏ రకంగా ఉంటాయని చూపించాము. ఓకే, ఇది అండి. అవును, ఇవాళ 160వ ఏంటండి? ఓకే అండి. ఇప్పుడు సంస్కృత వాక్యాలు మీరు PDF మీ దగ్గర అందరి దగ్గర ఉంది కాబట్టి సంస్కృత వాక్యాలు మీరు రాసుకొని వచ్చేసేయండి. ఇప్పుడు తెలుగు వాక్యాలు రాసుకోండి. తెలుగు వాక్యాలు రాసుకోండి. మనకు అభ్యాసం 48లో ఉన్నటువంటి నియమాలు 2 నియమాలు అయిపోయాయి. 159, 160. ఎందులో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? ద్విగు సమాసంలో, కర్మధారయ సమాసంలో స్పష్టంగా చెప్తున్నాం. ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి, సందేహం ఉంటే. గురుగారు, శతానాం అబ్దానాం సమాహారహలో శతాబ్ది అని వచ్చింది, ఈ స్త్రీలింగం. దశానాం వర్షాణం సమాహారహలో దశవర్షం అని వచ్చింది, అది ఎట్లాగండి? దశానాం వర్షాణం వర్షం. అది ప్రయోగ వర్ష శబ్దం నపుంసకలింగం ఇచ్చాయి కదా. అంటే వర్ష శబ్దం కాదు, సమస్త పదం నపుంసకలింగం. అంటే అనివార్యం కాదు, అన్నిటికీ చోట ఇదే ప్రయోగాన్ని బట్టి తీసుకుంటాం అనమాట. కొన్ని చోట్ల ప్రయోగం ఉండొచ్చు, కానీ ఇక్కడ మనకి ఆ ప్రయోగం కనిపించలేదు కదా. అబ్దానం అనే స్త్రీలింగం కాబట్టి అంటే శతాబ్ది అని వచ్చింది కదా. అబ్ద శబ్దము అబ్దానం
శతానాం అబ్దానాం శతానం అబ్దానం సమాహ శతాబ్ది అని చెప్పారు కదా, అది అదే అబ్ద అదే శబ్దాన్ని బట్టి ఇక్కడ కూడా దశానాం అబ్దానాం సమాహార దశాబ్ది అని చెప్పాం. అబ్ద శబ్దాన్ని బట్టి ఇక్కడ ఇచ్చానంట. కొత్తగా ఓకే, దీంట్లో ఇంకా మార్పులు ఉంటాయండి. మనం కొన్ని స్థూలంగా ప్రయోగాన్ని బట్టి చెప్పాం అనమాట. అన్ని నియమాలు ముందుకు వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఇంకా ఎందుకు ఏమిటి ఎలా అనేది మనకు బాగా తెలుస్తుంది. ఓకే, కొన్ని స్థూల ఉదాహరణ చెప్పాను, దీన్ని బట్టి మనం కొంచెం ఐడెంటిఫై చేయొచ్చు. అస్తు. మహోదయ చెప్పండి. మహోదయ పురుష వ్యాగ్రహ అన్న చోట విగ్రహవాక్యం పురుష వ్యాగ్రహ ఇవ అనాలా వ్యాఘ్ర ఇవ అనాలా? అక్కడ విసర్గ ఉంటుంది ఆ వ్యాఘ్రకి. ఉంటుందండి, కాబట్టి ఆ సంధి నియమాలు లోపం అయిపోయిందంట. పురుష వ్యాగ్రహ ఇవ విసర్గం ఉంటుంది, ఇక్కడ విసర్గం ఇవ్వాలంటే ఆ సంధి వల్ల లోపం ఇచ్చింది మనకు. ఇంకా సంధి నియమాలు తెలియదు కాబట్టి కొంచెం అలా పెట్టుకొని ఇబ్బంది. పురుష వ్యాగ్రహ ఇవ. అస్తు అస్తు మహోదయ. అస్తు, రాసుకోండి. అభ్యాసం 48 తెలుగు వాక్యాలు రాసుకోండి. సంస్కృత వాక్యాలు మీరు రాసుకొని వచ్చేసేయండి, తెలుగు వాక్యాలు రాసుకోండి. స్వర్ణకారుడు అంటే బంగారు పని చేసేవాడు. బంగారు పని చేసేవాడు బంగారంతోటి సుందరమైన బహుమూల్యమైన లేదా అమూల్యమైన, సుందరమైన లేదా బహుమూల్యమైన ఆభరణాలు తయారు చేస్తున్నాడు. బంగారు పని చేసేవాడు బంగారంతో అందమైన అంటే సుందరమైన బహుమూల్యమైన ఆభూషణాలను అంటే ఆభరణాలను తయారు చేస్తున్నాడు. ఇది 1వ వాక్యం. నెక్స్ట్ 2వ వాక్యం అండి. ఇనుము పని చేసేవాడు ఇనుమును కొడుతున్నాడు. ఇనుము పని చేసేవాడు ఇనుమును కొడుతున్నాడు. నెక్స్ట్ అండి. చెప్పులు కుట్టేవాడు చర్మంతో చెప్పులు కుడుతున్నాడు లేదా బూట్లు షూస్ కుడుతున్నాడు. చెప్పులు కుడుతున్నాడు అనండి. చెప్పులు కుట్టేవాడు చర్మంతో చెప్పులు కుడుతున్నాడు. కుమ్మరివాడు కుండలు తయారు చేసేవాడిని కుమ్మరివాడు అంటాం కదా. కుమ్మరివాడు ఇది మీరు ఏదో చెప్పేదన్నా చాకు అంటే దాన్ని కథ సహాయంతో చెప్పాను. ఏది చెప్పేదానికి? కుమ్మరి సారే తోటి కుమ్మరివాడు కుమ్మరి సారే యందు మట్టితోటి కుండను తయారు చేస్తున్నాడు. కుమ్మరివాడు సారే తోటి లే సారే యందు అంటే కథ యందు సారే యందు మిట్టితోటి కుండను తయారు చేస్తున్నాడు. సారే యందు మిట్టితో కుండను తయారు చేస్తున్నాడు. ఆ చక్రం ఆ సాధన అనేది ముఖ్య సాధనం అంట. ఆ దాని ఎందే ఈ మట్టిని వేసి తయారు చేస్తారన్నమాట. ఓకే, నెక్స్ట్ తోటమాలి పుష్పాలతో మాలను తయారు చేస్తున్నాడు. తోటమాలి పుష్పాలతో మాలను తయారు చేస్తున్నాడు. తోటమాలి పుష్పాలతో మాలను. నెక్స్ట్ అండి. సుబ్బారాయుడు గారు వీడియో ఆఫ్ చేసుకోండి. కర్ణధారుడు అంటే కర్ణధారుని మనం కర్రతోటి పడవ నడుపుకుంటా అని చెప్పాం కదా, అటువంటి కర్ణధారుడు పడవను నది ఒడ్డుకు తీసుకెళ్తున్నాడు. ఒక్కసారి చెప్పరా మేడం? కర్ణధారుడు అంటే కర్ర సహాయంతో పడవ నడిపేవాడు. కర్ర సహాయంతో పడవ నడిపేవాడు. కర్ర సహాయంతో చెప్పు ఏదో అంటే నేను చెప్పేదా అది
నీటిని ఎన్నికి తోచుకుంటూ వెళ్తాడు, ఏమంటారు తెలుగులో? తెడ్డు తెడ్డుతోటి, తెడ్డు సహాయంతో పడవ నడిపేవాట. అతన్ని కర్ణదారుడు అంటాం. కర్ణదారుడు పడవను నది ఒడ్డుకు చేరుస్తున్నాడు, లేదా తీసుకెళ్తున్నాడు, నది ఒడ్డుకు తీసుకెళ్తున్నాడు. నెక్స్ట్ 7వ వాక్యం. చిత్రకారుడు ఒక నారీ యొక్క సుందర చిత్రాన్ని తయారు చేస్తున్నాడు. చిత్రకారుడు ఒక నారీ యొక్క సుందర చిత్రాన్ని తయారు చేస్తున్నాడు. ఒక నారీ యొక్క సుందర చిత్రాన్ని తయారు చేస్తున్నాడు. తయారు చేస్తున్నాడా, చిత్రిస్తున్నాడా? చిత్రిస్తున్నాడు, తయారు చేయడం, అదే కదా తాత్పర్యం వస్తుంది. తయారు చేస్తున్నాడు, దాని చిత్రణ ప్రకారం వస్తుంది. చిత్రకారుడు చిత్రణ చేసేవాడే చిత్రకారుడు, తాత్పర్యం అదే వస్తుంది, అదే వస్తుంది. నెక్స్ట్ నూనె తీసేవాడు నువ్వులతో నూనె తీస్తున్నాడు. నూనె తీసేవాడు నువ్వులతో నూనె తీస్తున్నాడు. నూనె తీసేవాడు నువ్వులతో నూనె తీస్తున్నాడు. నెక్స్ట్ అండి. చాకలివాడు వస్త్రాలను శుద్ధి చేస్తున్నాడు. చాకలివాడు వస్త్రాలను శుద్ధి చేస్తున్నాడు. నెక్స్ట్ వస్త్రాలు నేర్చేవాడు వస్త్రాలు నేస్తున్నాడు. వస్త్రములు నేర్చేవాడు, వస్త్రాలు నేర్చేవాడు వస్త్రములు నేస్తున్నాడు. నెక్స్ట్ అండి. భారవాహకుడు భారాన్ని మోస్తున్నాడు, తీసుకెళ్తున్నాడు, ఏదైనా ఒకటి. భారవాహకుడు భారాన్ని మోస్తున్నాడు లేదా తీసుకెళ్తున్నాడు. నెక్స్ట్ అండి. మహేష్ నల్లపామును ధరిస్తున్నాడు. మహేశ్వరుడు రాయండి. మహేశ్వరుడు నల్లపామును ధరిస్తున్నాడు. సరోవరంలో నీల పుష్పములు వికసిస్తున్నాయి. సరోవరంలో నీల పుష్పములు, నీల కమలములు లేదంటే నీల కమలు వికసిస్తున్నాయి. నీల కమలములు వికసిస్తున్నాయి. సరోవరంలో నీల కమలములు వికసిస్తున్నాయి. నెక్స్ట్ అండి. సంసారంలో మంచి వాళ్ళు తక్కువ, మంచి సుష్టు పురుష సుపురుష కుపురుష అని చెప్పి అవి ఉపయోగించండి. సంసారంలో మంచి వాళ్ళు తక్కువ, చెడ్డవాళ్ళు ఎక్కువగా ఉంటారు. కమల యొక్క ముఖ కమలాన్ని చూడు. నెక్స్ట్ వాక్యం. కమల యొక్క ముఖ కమలమును చూడు. కమల యొక్క ముఖ కమలమును చూడు. కమల యొక్క ముఖ కమలమును చూడు. నెక్స్ట్ అండి. రమేష్ ధనాన్ని పొందుతున్నాడు. ఇది ఆప్దాత్ను ఉపయోగించి రాయాలండి. ఆప్దాతు ఆప్నోతి ఆప్నుత ఆప్నువంతి. రమేష్ ధనాన్ని పొందుతున్నాడు. నెక్స్ట్ వాక్యం అండి. నేను కీర్తిని పొందుతున్నాను. నేను కీర్తిని పొందుతున్నాను.
నేను కీర్తిని పొందుతున్నాను. నెక్స్ట్ వాక్యం అండి. నీవు పుస్తకాన్ని పొందుతున్నావు. నీవు పుస్తకాన్ని పొందుతున్నావు. నీవు పుస్తకాన్ని పొందుతున్నావు. నెక్స్ట్, అతడు విద్యను పొందాలి. అతడు విద్యను పొందాలి. అతడు విద్యను పొందాలి. నెక్స్ట్ వచ్చేసి నేను ధనాన్ని పొందమంటావా? నేను ధనాన్ని పొందమంటావా? నేను ధనాన్ని పొందమంటావా? నన్ను నన్ను ధనాన్ని పొందమంటావా? అది కూడా రెండు. నన్ను ధనాన్ని పొందమంటావా? నన్ను ధనాన్ని పొందమంటావా? నెక్స్ట్ వచ్చేసి నీవు సుఖాన్ని పొందు. నీవు సుఖాన్ని పొందు. నీవు సుఖాన్ని పొందు. నీవు సుఖాన్ని పొందు. నెక్స్ట్ వచ్చేసి ప్రాపు వాడగల మహోదయ. ఏంటండి? ఆపధాతువు ప్రాపధాతువు వాడగలము కదా. ఇక్కడ ప్రాప్ను మనకు చెప్పే కదా, ప్రాప్నోతు పొందటం. పాన అంటే పొందటమే కదా. నెక్స్ట్ వచ్చేసి అతడు శాంతిని పొందుతాడు. అతడు శాంతిని పొందుతాడు. అతడు శాంతిని పొందుతాడు. నన్ను జ్ఞానాన్ని పొందమంటావా? నేను జ్ఞానం పొందమంటావా? నేను జ్ఞానాన్ని పొందమంటావా? నేను జ్ఞానాన్ని పొందమంటావా? నెక్స్ట్, నీవు కీర్తిని పొందావు. నీవు కీర్తిని పొందావు. నీవు కీర్తిని పొందావు. నీవు కీర్తిని పొందావు. నేను సుఖాన్ని పొందాను. నేను సుఖాన్ని పొందాను. నేను సుఖాన్ని పొందాను. నెక్స్ట్, నేను కార్యాన్ని సమాపనం చేస్తున్నాను. నేను కార్యం అంటే నేను పనిని సమాప్తం చేస్తున్నాను. నేను పనిని సమాప్తం చేస్తున్నాను. ఇవన్నీ మనకు ఆప్దాతను ఉపయోగించే కాదు. ఉపసర్గ ఆప్దాతను ఉపయోగించాను. మహోదయ, నేను కార్యాన్ని పూర్తి చేస్తున్నాను అనకూడదు. నేను కార్యాన్ని పూర్తి చేస్తున్నాను. నెక్స్ట్ వాక్యం, ఈశ్వరుడు మూడు లోకాలు. ఈశ్వరుడు మూడు లోకాలు, మూడు భువనాలు, మూడు భువనములు, మూడు లోకాలు, మూడు భువనములు, ఇంకా 4 యుగాలలో వ్యాప్తుడై ఉన్నాడు. 4 యుగాలు వ్యాపించి ఉన్నాడు అండి. 4 యుగాల్లో ఇంకా 4 యుగాల్లో వ్యాపించి ఉన్నాడు. 4 యుగాల్లో వ్యాపించి ఉన్నాడు. ఇవి మనకు తెలుగు వాక్యాలండి. కింద అశుద్ధ వాక్యాలు ఉన్నాయి. అప్రాప్నోహో, అప్రాప్నవం, త్రిలోకేషు, త్రిభువనేషు, చతుర్యుగేషు. ఇది ఈ రకంగా ఇచ్చాడు. ఇది తప్పేందో, అశుద్ధం ఏ రకంగానో, ఏ నియమం ప్రకారంగా అశుద్ధంగా ఉందో ఇది చూడండి ఒకసారి. ఇవి అశుద్ధ వాక్యాలు మీరు చూసి రాయండి. ఇంకా కింద
ఈ కర్మధార సమాసానికి సంబంధించి సంఖ్యావాచి యుగ సమాసానికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్ ఇచ్చాడు. నీలకమలం, మహాంచ, అసౌ, దేవాహ కొన్ని చెప్పుకుని అన్ని దాంట్లో వచ్చాయి. ఆయన మళ్ళీ ఒకసారి వీటిని విడదీసి చెప్పాడు, వాటిని కలిపి రాయండి. కొన్ని కలిపి ఇచ్చాడు, వాటిని విడదీసి రాయండి. ఓకే, ఇవి కూడా మీకు కింది వైపు ఉన్నాయండి, చూసి వాటి యొక్క ఆన్సర్స్ కూడా మళ్ళీ ప్రాక్టీస్ అవుతుంది, అభ్యాసం అవుతుంది. ఈ సమాసంలో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఉదాహరణలు ఇవి కూడా రాయండి. యుగ సమాసం, కర్మధారక సమాసం సంబంధించినవి. అస్తు, ఈ రకంగా మనకు 47వ అభ్యాసంలో ఉన్నటువంటి సంస్కృత వాక్యాలు, తెలుగు వాక్యాలు పూర్తి అవుతాయి. రేపు నెక్స్ట్ అభ్యాసం చెప్పుకున్నాం. అంతకంటే ముందు కూడా 47వ అభ్యాసం ఆన్సర్స్ చూడలేదు కాబట్టి రాయని వాళ్ళు కూడా రేపు ఖచ్చితంగా రాసుకుని వచ్చేసేయండి ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ రేపు యొక్క ఆన్సర్స్ చూసుకొని నెక్స్ట్ అభ్యాసం మొదలు పెట్టుకుందామండి. అస్తు, ఈ అభ్యాసంలో మనకు బహువ్రీహి సమాసం అంటే ఏమిటి, వాటి యొక్క తాత్పర్యం, వాటి యొక్క ఎగ్జాంపుల్స్, ఉదాహరణ ఎలా ఉంటాయి ఈ బహువ్రీహి సమాసంలో చూద్దాం. అస్తు, మంత్రపాఠః. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు. నమస్తే మహోదయ. బరువు మోయివాడు బరువులు ధన్యవాదములు మహోదయ.